హాయ్ అండి అందరికీ. ఇదిగో ఇలాంటి వాతావరణంలో ఈరోజు రైడ్ స్టార్ట్ కాలేదండి. నేను ఈ సిలిగుడిలోనే ఈ ప్రదేశంలో మ్యాస్ట్రో ఇక్కడ ఉంది. ఇక ఈరోజు పని అంటారా, ఈ మ్యాస్ట్రో ఈ వీల్స్ చేంజ్ చేపిద్దామని అనుకుంటున్నాను. మరి దగ్గరలోనే షాప్కి వెళ్ళి మార్పు చేయాలండి. నిజంగా చాలా అంటే చాలా అరిగిపోయినట్టున్నాయి. వస్తాయి మామూలు రోడ్స్లో, అంటే ఇక వెళ్ళేది మనము నేపాల్, ఫైనల్గా నేపాల్ అనుకుంటున్నాను. మరి మధ్యలో ఏమో డెసిషన్ తెలియదు. ఇప్పటికే కనీసం 5600 కిలోమీటర్లు అండి. ఫిబ్రవరి 12వ తేదీ స్టార్ట్ చేశాను కదా ఓబులవారిపల్లి నుంచి. ఈ రోజుకి 5600 కిలోమీటర్లు. అంటే ఈ మ్యాస్ట్రో తెచ్చినప్పటి నుంచి కనీసం 10,000 కిలోమీటర్లు అండి. ఈ కన్యాకుమారి, కర్ణాటక నేను లోకల్ డైలీ తిరుగుతూ ఉండింది 10,000 కిలోమీటర్లు. అసలు వీల్సే చేంజ్ చేయలేదు. అందుకని ఇప్పుడు ఇక ఉంది ఒక 2-3 కిలోమీటర్లలోనే అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి. మరి వెళ్ళి కనుక్కుందాం. ఇప్పుడు ఇక్కడ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చి ఆ తర్వాత షాప్కి వెళ్దాం. ఒక ప్రదేశంలో అండి వాళ్ళకి మన బ్రేక్ఫాస్ట్. ఇది గుడికి సంబంధించిందే. ఇదేనండి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్. పూరి, ఇది ఇదే గుగ్గుళ్ళ పులుసు. బాగుందండి. తినేసి ఇక మ్యాస్ట్రో వీల్స్ కోసం బ్యూటిఫుల్గా ఉందండి గార్డెన్. ఇక ఈ ప్లేసు ఇదేనండి డే వ్యూ. అయితే మొత్తం ఇక్కడ కూడా ఉంది, పైన ఒక మ్యారేజ్ జరుగుతూ ఉంది. ఇది ఈ ప్లేస్ గురించి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలుకి. ఇలా ఈ పక్కన కూడా ఇదిగో అక్కడ ఒక పిల్లర్ టైప్ ఒకటి ఉంది, మినార్ లాంటిది. ఇది ఫ్రంట్ వ్యూ. ఈరోజు మ్యారేజ్ జరిగింది, ఆ మ్యారేజ్ కపుల్స్ వాళ్ళు. ఇది ఈ లొకేషన్ నుంచి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. అదేనండి ఈ టెంపుల్. మనం ఉన్న రూమ్స్ అయితే అక్కడ ఉన్నాయి. మధ్యలో ఇక ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్, ఇవన్నీ చెరుకు రసం బండ్లు అన్నీ ఉన్నాయి. మరి లోపలికి వెళ్ళొద్దాం ఈ సలూన్లోకి ఎందుకు అంటే వచ్చేసానండి. అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ కాసేపు ఆ ప్లేసుల్లో తిరిగేసి వచ్చేసాను. ఇక మ్యాస్ట్రో షాప్కి వెళ్ళాలి. ఏమైనా తేడా కనిపిస్తుందా అంటే అదేనండి తేడా కొంచెం. ఇక మ్యాస్ట్రోని తీసుకువెళ్దాం షాప్కి, అక్కడ చూద్దాం. ఈ ప్లేస్లోకి ట్రాక్ అండ్ ట్రయల్స్ ఇన్ సైకిల్ అండ్ మోర్. ఇక్కడ ఉంది మన మ్యాస్ట్రో ఇన్ గేర్ సిస్టమ్. ప్రాబ్లం ఏం కాదు, అంటే స్ట్రక్ అవుతూ ఇది షిఫ్టర్ అనేది స్ట్రక్ అవుతూ ఉంది. ఇది ఓపెన్ చేసి చూడు అంటే ఓపెన్ చేసి చూస్తాం, దానికి 300 అవుతుంది. ఏమన్నా ప్రాబ్లం ఉంటే మార్చాలి, 1200 అవుతుంది అని చెప్పారు. ఈ వైర్ కూడా ఆడాడ స్ట్రక్ అవుతుంది, వైర్ మార్చాలి అని చెప్పారు. మరి ఈ మ్యాక్సిస్ ఈ వీల్స్ అడిగితే 2300 చెప్పారండి ఒక్కొక్క వీల్. నిజంగా మరి అంత కాస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ తుంచి ఆడబారేసినారు. అట్టా మార్చాలి కదా అని తుంచేసినారు వీళ్ళు. ఈ విధంగా పార్సల్ చేసినారు. ఒకటి ఉండేదానికి ఉండుగా. మరి చూద్దాం, ఏమన్నా ఉంటే మార్పిచ్చేసేటి. బడ్జెట్ చాలానే అయ్యేటుంది. టైర్స్ ఒకటి 2300 అంట ఈ మ్యాక్సిస్ కంపెనీ. మనకి ఇదైనా సరిపోతుంది. ఇక అంటే మరి ఇక అక్కడ ఉంటాయో ఉండవో అని చెప్పి మారుద్దామని నేను థింక్ చేస్తున్నాను. నార్మల్ లోకల్టీ అయితే 1200 ఉన్నాయి అని చెప్పారు. మరి ఏమో చూద్దామండి. చూద్దాం. బడ్జెట్ ప్రాబ్లం. అదే ఇక్కడ రిపేర్ చేసి
ఇంకా ఎంత బడ్జెట్ వేస్తారో చూసి నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. ఓపెన్ చేస్తూ అంటే వర్షంలో పడి స్ట్రక్ అయిపోయినట్టున్నాయి. వర్షంలో తడిచింది ఒక రోజు అలా, అందుకే అది స్ట్రక్ అయిపోయింది. ऑनलाइन से करने तो लगभग ऐसा माप पे लग बिल्डर माप सब नहीं माप दिया माप नहीं এখন ওই যে রাজি ওই জিনিস গুলো তো বিল্ডার সাইজ কত রাজি থেকে গেলাম, ঠিক আছে আমি যাব ওখানে বলবো রাজি কাছে আমি তো মাপটা লাগবে, মাপটা হলে হবে না। যাই বলবো যদি আমাকে যে নামতে তবে আমি মাপ কাট করে নিয়ে দিচ্ছি রাধিকাতে পাবে তো রাধিকাতে হ্যাঁ রাধিকাতে তো আর ఆన్లైన్ से करना बजे 2-3 दिन लगेगा। వర్షానికి నీళ్లు పడే ఉన్న లోపల ఈ స్ట్రక్ అయి ఉంటాయి. వాళ్ళు ఇక్కడికి వస్తే ప్రతిదీ మార్చేదానికే చూస్తున్నారు. చిన్నదంటే మార్చేయాలి అని చెప్తున్నారు. మరి చూద్దాం. मैं आंध्र प्रदेश से आया भाई नॉर्थ ईस्ट घूमने के लिए। अभी तो नॉर्थ ईस्ट हो गया, अभी तो दार्जिलिंग नेपाल तो पेंडिंग है। यहाँ पे बहुत साइकिल आता है बाहर से। हाँ भाई बहुत लोग ट्रैवलर्स आते रहते। एक पहले आया था बेंगलोर से, उसको साइकिल भी यहाँ से गिफ्ट दिया था। ये साउथ वाले को एक ड्रीम सक्का रहता भाई, ये सिलीगुड़ी दार्जिलिंग आने हैं। बाइक वाले रह तो सरबल को फिरले को 2 दिन में आ जा सकते। साइकिल पकड़ता ना बहुत दिन। थोड़ा सा आगे बढ़िए की तरफ देखिए, लेफ्ट साइड में आपको स्काई व्यू बिल्डिंग है। स्काई व्यू ఆయిల్ వేసి చెక్ చేశారండి. మొత్తానికి ఫ్రీగానే మూవ్ అవుతూ ఉంది. చూద్దాం ఇంకా ఏమేమన్నా ఉంటే మార్చేసి వెళ్ళిపోదాం. అన్న చెక్ చేస్తూ ఉన్నాడు. లోకల్స్లో చాలామంది పిల్లవాళ్ళు అనేది ఈ షిఫ్టర్స్ మారుస్తూ ఉంటారండి. ఇది సరి చేసుకునేదానికే సరిపోతుంది. ये जो चेन है ओके 1 में देख के 7 में मत चलाइएगा, ठीक है? हाँ वो तो मालूम, ठीक है ना, नहीं तो फंस जाएंगे। हाँ क्योंकि ये चेन जो है चेन ऑलरेडी आपका खराब चुका है, डैमेज। ओके चेन अगर आपको सही करना है तो चेन आपका लिंक कम से कम 1 2 3 ऐसा 4 आपको लिंक छोटा करना पड़ेगा, 4 लिंक, ठीक है? तो ऐसे आप चलाइए 2 में लेके बाकी सब चलाइए। जैसे आप 1 2 3 में जाएंगे तो उसके बाद 1 में जाइए, ठीक है ना? इस तरफ को चलाना, ठीक है? हाँ वो तो मालूम है। लास्ट 3 years लिए यूज करता हूँ मैं। अपने पूरा खराब कर दे साइकिल, ठीक है ना? इस तरह नहीं साइकिल चलाना। नहीं खराब नहीं। अब मैं रखो होटल में खाते रहते हैं, ये सब लोग आपको ये बदला को ये बदलाते शिफ्टर रहते। तुरंत आपको ना कर दीजिए भैया, ऐसा मत घटिए ना। साइकिल देखिए ऐसा मत घटिए कि हम दूर जाना है। हाँ वायर फंस जाएगा, वायर कट हो जाएगा। हाँ भाई
वैसे खान तो भी अब साइकिल बाहर रख के मंदिर में वैसे जाने देखने के टाइम में सब ये शिफ्टर सा सो बदला को रहते। मैं देख को एडजस्ट कर ले को इसके लिए मेरे को तो 1 घंटा टाइम लगता। అయిపోయిందండి రిపేరు. అయ్యో చిన్న ఆయిల్ వేసి ఆయిల్ చేంజ్ చేశారు. టైర్లే ఒక్కొక్కటి 2000 చెప్తున్నారు లాస్ట్ ప్రైస్. అంటే 4000 మన బడ్జెట్లో. ఓరియంటెడ్ కాస్ట్. మార్చాలా అంటే మార్చాలి, ఏం చేద్దాము మరి. అంటే ఇవి చూడండి, ఇవి ఎలా ఉన్నాయి, ఇవి కాస్త తగులుతూ ఉన్నాయి. ఇవైతే తేటగా దోశ అయిపోయినాయి. దోశ అంటే దోశ, కనీసం చిన్నది ఎదిగించుకున్నా కానీ టైరే చీలిపోతుంది ఆ విధంగా. ఇంకా ఈ కొత్తవి అంటే ఇది ఈ విధంగా ఉంటాయి. విధంగా ఇది ఈ విధంగా ఉంటుంది కొత్తది. కానీ మనం వాడేది అసలు ఉందా? ఇదైతే చూడండి, దోశ అంటే దోశ అయిపోయింది. లోకల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి, అవి తక్కువ పడతాయని చెప్పారు. మరి చూద్దాము. చాలా మోటార్ బైక్సే ఉన్నాయి. మేబీ అవన్నీ ఇంకా వెరీ కాస్ట్లీగానే ఉంటాయి కొన్ని. అదే టైర్స్ అడిగేదానికి వచ్చాను. కొత్తవి ఈ విధంగా ఉంటే నిజంగా దూసుకు వెళ్ళొచ్చండి. ఇప్పుడైనా దూసుకు వెళ్తూనే ఉన్నాము, కాకపోతే కాస్త మ్యాస్ట్రో ఎట్టున్నా తగ్గేది లేదండి. చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ గేర్ సైకిల్స్ అండి. లో బడ్జెట్లో అంటే ఇది ఒకటి ఉంది, ఇది చెప్తున్నారు 600-700. ఇది కూడా ఇది మ్యాక్సిస్ అంటే ఇదే పెద్ద సైజ్ది. మనకు కావాల్సింది చిన్న సైజ్ది. ఇది ఏమన్నా సెకండ్ హ్యాండ్లోది వేసుకుందామా అంటే అది కొత్తదే, అది వేద్దామా లేకంటే వేరే కంపెనీ కొత్తది వేద్దామా, లేకంటే మ్యాక్సిస్లోనే ఇది సెకండ్ వేద్దామా. ఇదేనండి షాపు. అడిగాను, అడిగితే అక్కడ షాప్లో కూడా అవైలబుల్ లేవు. 3 రోజుల తర్వాత అయితే వస్తాయి అని చెప్పినారు. ఫోన్లో నా దగ్గర కూడా బడ్జెట్ లేదు అనుకొని ఇక బయలుదేరుతున్నాను. రూమ్కి పోయే దారిలో ఎక్కడన్నా ఏమన్నా జ్యూసులు తాగేసి వెళ్ళిపోదాం. వెళ్తాయండి, నడచడమేమో నడుస్తాయి. ఇంటికైనా వెళ్ళిపోవచ్చు మొత్తం తిరిగి. అంటే ఫుల్ గ్రిప్ ఉంటే స్పీడ్ ఉంటుంది, కాస్త సేఫ్టీ ఉంటుంది. సేఫ్టీ అంటే అదే స్కిడ్ కాకుండా ఉంటుంది. ఫుల్ గ్రిప్ లేకుండా అంటే స్కిడ్ అవుతూ ఉంటుందండి, అంతే తప్ప మిగతా సమస్య ఏం లేదు. మ్యాస్ట్రో ఎప్పటికైనా తగ్గేదే, ఇలా దూసుకుపోతూ ఉండేదే. మరి అదేంటి విషయం. ఇక వెళ్దాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకొక షాప్లోకి కూడా వచ్చానండి. వీళ్ళు చెప్తున్నారు ఏకంగా 2900. ఇది ఒక్కొక్క టైరు 2900 అంటండి. మ్యాక్సిస్ వాళ్ళన్నా 2000కి దొరుకుతుంది అని చెప్పారు, వీళ్ళు ఇంకా 2900 చెప్తున్నారు. మరి ఏంటోనండి ఇక్కడ. జై శ్రీరామ్. అంతే, మరి ఇంకేం చేయలేం, తగ్గేది ఇలా వెళ్తూ ఉండడమే అండి. నిజంగా ఇక్కడ మరీ ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టున్నాయి రేట్లన్నీ. ఇక చూద్దాం, మిగతా ప్లేసుల్లో ఎక్కడన్నా అడిగి కనుక్కొని, లేకంటే ఇక ఇంటికి వెళ్ళిందాక అంతే, లేదంటే ఇంకా మన పక్క ప్రదేశాలకు పోయినప్పుడు ఇక ఉంటానండి. ఇక రూమ్కు వెళ్ళాలి. రూమ్కు పైన టైం అయితే 1 అయిపోయింది. ఎప్పుడో 10:40కేమో పోయినానండి, 1 అయిపోయింది. ఏం చేద్దాం, సిటీని చూడటం అంటే సిటీని ట్రాఫిక్ తప్ప ఏం చూడలేము. ప్రదేశాలు అంటారా, ఉన్నాయన్నీ ఒక
6-8 కిలోమీటర్లు బయటే ఉన్నాయి. రేపు వెళ్ళేటప్పుడు వెళ్ళే మార్గంలో చూసుకోవచ్చు అని ఎక్కడికి వెళ్ళలేదు. రూమ్కి అయితే వచ్చేసాను. ఇక లంచ్ చేసేందుకు వెళ్ళాలి. అలా రూమ్ నుంచి చాలా దూరంగా వచ్చేసానండి, ఒక సెల్ పాయింట్లోకి. ఇక్కడ కావాలి మనకు ఒక వస్తువు కోసం వచ్చాను. మెమరీ అసలు సరిపోలే, అందుకని ఓటీజీ ఒకటి తీసుకుందామని వచ్చాను. ఉన్నాయండి, ఇలా చూపించారు ఈ ఓటీజీలు. 32 ఒకటి, 64 ఒకటి, ఇది ఒక 32 ఒకటి ఉన్నాయి. ఇది అంతా ఉందండి, ఇది 1400 1500 ఉంది దానిపైన. ఇది వచ్చి ఉంది, ఇది ఒక 550 32. ఇది ఉంటుంది 1100 అండి. దీనిపైన 1100 ఉంది. 200 64 GB 1100. నేను 128 అడిగాను, తెస్తూ ఉన్నారు. ఇదిగో మన మ్యాస్ట్రో అక్కడ ఉందండి. నిజంగా మ్యాస్ట్రోకి రెస్ట్ అంటే ఇదే. మ్యాస్ట్రోకి రెస్ట్ ఏమి లేదు, మ్యాస్ట్రో ఆన్లో ఉంటేనే మ్యాస్ట్రోకి రెస్ట్. నిజంగా ఆఫ్లో ఉంటే మ్యాస్ట్రో బోర్గా ఫీల్ అవుతుంది. నేను షాపింగ్ చేశాను ఇవి. ఎండకి ఇక్కడ షర్బత్తులు అలాంటివి ఏమి లేవు అసలుకి, ఎక్కడ కనిపించలేదు. ఈ చెరుకు రసాలు తప్పితే మిగతా ఏవి కనిపించలేదు అసలుకి. అందుకని ఇలా ఒక ఐస్ క్రీమ్, మధ్యలో ఎక్కడన్నా తినేదానికి బిస్కెట్స్. ఏంటి ఈ బిస్కెట్స్ అనుకుంటూ ఉన్నాను. బిస్క్ ఫార్మ్ అవి ఏముంటాయో ఇంటిల్లో. ఫిట్ అదండి. ఇక రూమ్లోకి పోయి మొబైల్ ఛార్జ్ పెట్టి కాస్త రిలాక్స్ అయిపోతే మళ్ళీ డిన్నర్ కోసం ఇక్కడ కనిపించే ఆ టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇదేనండి ఈరోజు షాపింగ్ చేసింది. అంటే తీసుకున్నాను, ఇది బడ్జెట్ అంటే కాస్త ఎక్కువ బడ్జెటే, కానీ అవసరం. ఎంత అంటే 128 GB 1200. దీనిపైన ఉంది 2500 2800 ఉంది దీనిపైన రేటు. ఇక్కడ 2800 ఉంది. ఆన్లైన్లో చూసా కానీ ఇంచుమించు 1100 అలా ఉంది. ఇక తప్పదు కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. 2-in-1 Type-C ఓటీజీ ఉంది. నా దగ్గర కూడా ఒకటి ఉంది, కానీ ఇది ఎక్స్ట్రా, అది ఫుల్ అయిపోయింది. కానీ ఇది ఇక రిలాక్స్ అయ్యి మొబైల్ కాసేపు ఛార్జింగ్ పెట్టి రిలాక్స్ అవ్వడం. నిజంగా ఇవాళ కొన్ని గంటలు ఇంత రెస్ట్ తీసుకున్నారండి. కనీసం ఒక 2.5 గంట సేపు చూస్తుండగానే ఇలా కాసేపు పనుకున్నానా, అలా 2.5 గంట సేపు ఏ నిద్రపోయాను. చాలా రోజుల తర్వాత, చాలా రోజుల తర్వాత ఇలా 5:30 నుంచి 5 దాకా నిద్రపోయాను. అంటే డే టైంలో ఎప్పుడూ నిద్రపోలేదు అసలు. ఈ 66 రోజుల్లో ఏ రోజు నిద్రపోలేదు. నిద్రగా రాలేదు. చాలా చోట్ల ఆగాను, కానీ 26 రోజుల్లో ఒక 5-6 రోజులు స్టే కోసం అయితే హాలిడేగా తీసుకున్నాను. కానీ ఎక్కడ ఇంత రిలాక్స్గా అనిపించలేదు. రిలాక్స్ అని కాదు, ఇంత నిద్రపోయేలా అనిపించలేదు. కానీ ఇక్కడ ఎందుకో నిద్ర పట్టేసింది. రేపు వెళ్తున్నాను డార్జిలింగ్. ఎప్పటి నుంచో నా కళని కాదు, వెళ్ళాలనుకున్న ప్లేస్ డార్జిలింగ్ అంటే మీకు ఏం గుర్తు వస్తుందండి? అంటే మా ఇంట్లో ఒకడిని అడిగితే డార్జిలింగ్ అంటే ఒక సినిమాలో విన్న పేరు చెప్పాడు. అది ఏం సినిమానో కామెంట్ చేయండి మీరైతే ఏ సినిమాలో డార్జిలింగ్ అనే పేరు విన్నారు, ఆ ప్రదేశాన్ని చూశారు, కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను, రేపైతే వెళ్ళేదానికి సిద్ధమవుతున్నాను. నేషనల్ బైక్ డార్జిలింగ్. ఆ తర్వాత
ఇప్పుడైతే టైం అయింది 7:20. 7:20 కనిపించలేదు. 7:20 అండి. ఇక అలా బయటికి వెళ్ళేసి బయట డిన్నర్ చేసేసి వచ్చేద్దాం. ఎర్లీగా పడుకొని రేపు ఎర్లీగా స్టార్ట్ చేద్దాం మన డ్రైవ్. హ్యాపీ అండి నిజంగా ఈరోజు అయితే. చాలా మందితో మాట్లాడాను, చాలా ప్రదేశాలు అయితే చూశాను ఈరోజు. మరి రేపటి రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. రేపటి రైడ్ స్టార్ట్ చేద్దామా ఏమో, ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి. కొంతమందిని అడిగాను, గూగుల్లో చెక్ చేశా, కానీ రేపటి రోజున వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అంటున్నారు. మనం చూద్దాం, మరి స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉండడం కాబట్టి మనం ఎవరో పట్టించుకోవాలనుకుంటున్నాను. ఏమో చూద్దామండి. ఇక్కడ చూస్తూనే ఉండండి శివాన్ మాస్టర్ వీల్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. స్టే ట్యూన్డ్ ఆన్ శివాన్ మాస్టర్ వీల్స్.